హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆసరా చేయూత పెన్షన్లని పెంచుతాము అని చెప్పేసి ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారైతే హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హామీ వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క హామీని నెరవేర్చడం లేదు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారైతే సెప్టెంబర్ 3వ తారీఖు రోజున హైదరాబాద్లో భారీ బహిరంగ ముట్టడినైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికైతే కదలిక ఏర్పడింది. ఈ 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్లని పెంచేటటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వానికి మొదలైనట్టుగా మనకిక్కడ తెలుస్తుంది. ఇదే విషయాన్ని వికలాంగుల హక్కుల చైర్మన్ ఎవరైతే ఉంటారో వారు వెల్లడించడం జరిగింది. ఒకవేళ వికలాంగుల పెన్షన్ కనుక 6,000 రూపాయలకి పెంచనట్టయితే నా యొక్క పదవికి కాంగ్రెస్ పార్టీకి కూడా నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం ఒకసారి పూర్తి వివరాలని చూసినట్టయితే ఎవరికి ఈ యొక్క డబ్బులు పెంచేటటువంటి అవకాశం ఉంది తదితర వివరాలని మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే హైప్ పాయింట్స్ అడుగుతుంది, అక్కడ పాయింట్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికలాంగుల పెన్షన్ రూపాయలు 6,000 చేస్తామని వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రకటించారు. ఇక్కడ మీరు చిత్రంలో చూస్తున్నటువంటి అతనే ముత్తినేని వీరయ్య, వికలాంగుల చైర్మన్. ఇతను చిన్న పదవిలో ఉన్నటువంటి అతనైతే కాదు, రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నటువంటి వారు కాబట్టి అతను చెప్పినటువంటి మాటలకి క్రెడిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్ని 6,000 రూపాయలకి పెంచుతాము, అది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి వీరైతే చెప్పడం జరిగింది. అయితే ఎప్పటి వరకు అనేటటువంటి స్పష్టమైనటువంటి డేట్నైతే వీరు చెప్పలేదు. ఈ సెప్టెంబర్ 3 తారీఖు రోజుల్లోపు పెంచితే బాగుంటుంది అని చెప్పేసి వికలాంగులు, అదేవిధంగా వృద్ధులు, చేనేతలు అందరూ కూడా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారైతే ఆశించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల్లో వికలాంగుల రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో వికలాంగులు హక్కులు, సంక్షేమం, రాజకీయ అవకాశాలు అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వికలాంగులకి చేసిందేమీ లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సైతం చేసింది శూన్యమన్నారు. ఆ రెండు చేయలేదు కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో మీకైతే అధికారం ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినటువంటి మాట మీరు నిలబెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ప్రజలు కూడా మీ పట్ల భావించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ 6,000 చేయకుంటే తాను పదవికి రాజీనామా చేస్తానని, కేంద్రం 3,000 రూపాయలు చేయకుంటే రామచంద్రరావు తన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఇక్కడ మన ఛానల్ తరపున వికలాంగులు, అదేవిధంగా వృద్ధులు, చేనేతలు ఈ పెన్షన్ తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరి తరపున మన ఛానల్ తరపున కూడా అడిగేటటువంటి విషయం ఏమిటి అంటే, రాజకీయ నాయకులు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ బురద జల్లుకునేటటువంటి కార్యక్రమాలని పక్కన పెట్టి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చండి. ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఈ విధమైనటువంటి బురద జల్లుకునే కార్యక్రమాలు చేసి ప్రభుత్వ పథకాలకి గండి కొట్టడం అనేది మంచి పద్ధతి అయితే కాదు. కాబట్టి చూడాలి మరి ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ షఫీ, వైస్ చైర్మన్ ధ్యనంపల్లి మల్లికార్జున్, ఎన్పీఆర్డీ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు తుడుం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ మనకి చైర్మన్ గారు వికలాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క 6,000 రూపాయల పెన్షన్ వస్తుందా రాదా అనేటటువంటి పూర్తి వివరాలను కూడా మనమైతే అధికారిక సమాచారం రాగానే నేను మీకు మరొక వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.